నిన్న రాత్రి దొంగలు చేసిన పనికి ఇంట్లో చాలా మార్పులే వచ్చేలా ఉన్నాయి. డాడ్, మీతో మాట్లాడొచ్చా? చెప్పు శ్రీ. రాజేశ్వర అత్తయ్య నా పేరు మీద రాసిన బిజినెసెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలి? నేను రాజేశ్వర అత్తయ్య బిజినెస్లు చూసుకుందాం అనుకుంటున్నాను. మరి మన బిజినెస్ సంగతి ఏంట్రా? దాని గురించే చెప్తున్నాను డాడ్. రిషికి మన బిజినెస్లో అప్పచెప్దాం. నేను రాజేశ్వరి అత్తయ్య ఇచ్చిన బిజినెస్లు చూసుకుంటూనే రిషిని వెనకుండి ఫాలో అప్ చేసుకుంటాను. ఎన్నాళ్ళు ఇంకా వాడిని అలా వదిలేస్తాం డాడ్? వాడన్నీ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. నువ్వు చెప్పింది కూడా నిజమే. డాడ్, గెస్ట్ హౌస్ కీస్ ఇవ్వండి డాడ్, ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. రిషి, నీతో మాట్లాడాలి. ఏంటన్నయ్యా? ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలి అంటున్నావు కదా, మన బిజినెస్లకి ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది. వచ్చి జాయిన్ అవ్వు. ఇప్పుడు నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదన్నయ్య. బరువు బాధ్యతల మీద అంతకన్నా లేదు. నన్ను వదిలేయండి. రిషి, పార్టీలే కాదురా లైఫ్ అంటే. అన్నయ్య, యూట్యూబ్ మోటివేషన్ వీడియోలన్నీ బట్టి నాకు చెప్పొద్దు ప్లీజ్. నా వల్ల కాదు, నేను చిల్లుంటా. డాడ్, గెస్ట్ హౌస్ కీస్ ఇవ్వండి, అవతల నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. రిషి, శ్రీ చెప్పేది ఒకసారి విను. ఎన్నిసార్లు విన్నా ఇదే టాపిక్, నాది ఇదే ఆన్సర్ డాడ్. ఇక్కడ నుంచి నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ బిజినెస్లు బరువు బాధ్యతలు వద్దు, నేను చిల్లుంటా. మీరు గెస్ట్ హౌస్ కీస్ ఇస్తే కొంచెం సేపట్లో బయట ఉంటా. అది కాదు రిషి, నాకు నా బిజినెస్. అన్నయ్య, వద్దంటున్నాను కదా. రిషి, అసలు ఏం చెప్తున్నారో వినొచ్చు కదా. వదినా, మీరు మధ్యలో వచ్చారు. ఐ మీన్, మీరు టాపిక్ మధ్యలో వచ్చారు. నాకు ఇంట్రెస్ట్ లేదు వదినా. డాడ్, నాకు కీస్ ఇస్తే నేను వెళ్తాను. వాచ్మెన్ దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళు. మావయ్య, మీరు కూడా ఏంటి మావయ్య? వాడు మొండివాడమ్మా. తను ఏదైనా అయ్యుండొచ్చు మావయ్య. మీరు తన్ని సరి చేసుకుంటూ రావాలి కానీ సమర్థించుకుంటూ కాదు కదా. అలా కాదు డాడ్, అసలు ఏం చెప్తున్నారో కూడా వినడా వాడు? వాడి గురించి కొత్తగా తెలిసినట్టు మాట్లాడతావేంట్రా? నేను ఎవడికి సమాధానం చెప్పాలో ఎవరినేమనాలో తెలియక చచ్చిపోతున్నాను. వాడు మీ అమ్మ మాటకు మాత్రం లొంగుతాడరా. నేను మీ అమ్మ కోసం వెతకని చోటంటూ లేదు. నా బాధ మీకెవరికి అర్థం కావట్లేదు. ఎక్కడున్నావు సరస్వతి? అమ్మ వేద, పార్వతికి ఖచ్చితంగా సరస్వతి ఆచూకి తెలిసి ఉంటుంది. నువ్వైనా తన నుంచి సరస్వతి ఆచూకి తెలుసుకోమ్మా. అన్ని సమస్యలు చక్కబడిపోతాయి. అమ్మా, మోక్ష 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 లే మోక్ష 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 మోక్షకి ఎవరైనా మళ్ళీ స్వీట్స్ పెట్టారా? లేదు బాబు,
మోక్ష లేమ్మా మోక్ష. భగవంతుడా, ఏంటయ్యా ఈ ఇంట్లో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి. నిన్నేమో దొంగలు, ఈ రోజేమో ఇలా. మళ్ళీ మోక్షకేమైంది? మోక్ష 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 మోక్ష, ఏంటమ్మా ఇది? భయపడ్డావా అమ్మమ్మ? ఇది బ్లడ్ కాదు, సాస్. నెత్తి మీద ఒక్కటి వేశానంటేనా భయపడి చచ్చాం కదే. అయినా ఏంటి మోక్ష నువ్వు? ఇంట్లో అందరూ అంత టెన్షన్లో ఉంటే ఏంటి నువ్వు చేసే అలరి? మీ అందరు చాలా సైలెంట్ గా ఉన్నారు. మీ మూడు ఫేసులు చూస్తుంటే నాకు చాలా చిరాకు వచ్చింది. అయితే ఇలా చేస్తావా? ఎందుకు మా అమ్మాయి అరుస్తున్నావు? నిన్న రాత్రి నాకు చాలా భయం వేసింది. మీరు అలా కొట్టుకుంటుంటే ఎంత భయపడ్డానో తెలుసా? రూమ్ లో చాలా భయపడుతూ కూర్చున్నాను. అయినా ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను ఎవరైనా హాస్టల్లో జాయిన్ చేసేయండి. అక్కడ నాకు ఫ్రెండ్స్ అయినా ఉంటారు. నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. నేను అసలు ఇక్కడ ఉన్నాను. అయ్యో బంగారు తల్లి, నిన్నెవరూ పట్టించుకోవట్లేదనా నీ బాధ? నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. పోవేదా అత్త? సారీ నాన్న. చిన్నపిల్ల శ్రీ, ఎందుకలా అరవడం? నిన్న జరిగిన దానికి ఖచ్చితంగా భయపడి ఉంటుంది. మనం ఏ మూడ్లో ఉన్నా పిల్లల్ని బాధ పెట్టకూడదు. పిల్లలు ఈజీగా చుట్టూ ఉన్న వాతావరణానికి త్వరగా అట్రాక్ట్ అవుతారు. మనం అలా ఉండడం తనకి నచ్చక మూడ్ చేంజ్ చేయడానికి అలా చేస్తుంటుంది. మరి ఇలానా? చిన్నపిల్ల కదా శ్రీ. పద నాన్న, వీళ్ళకి కచ్చి చెప్పి మనం వెళ్ళి ఆడుకుందాం. అవును, వేద చెప్పింది కూడా నిజమే. పిల్లలు మన చుట్టూ ఉన్న వాతావరణానికి ఈజీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి మనం హ్యాపీనెస్తో మోక్ష వరల్డ్ని హ్యాపీ చేయాలి. థ్యాంక్ యూ మామా, లవ్ యూ. లవ్ యూ బంగారు తల్లి. పద, నేను కూడా నీతో పాటు వస్తాను. కలిసి ఆడుకుందాం. పద. ఈ ఇంట్లోని సమస్యలు చిన్న పిల్ల మనస్సుని తాకి అంతవరకు వెళ్ళాయంటే ఇంకే గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఏంటో. భగవంతుడా, ఏంటి అపశకునం?